రే, నేను చంపేస్తాన్రా. ఏం జరిగిందో చెప్తావా లేదా? నన్ను మీరు చంపుతారా మావయ్య? అవునరా, నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టను. అయితే చంపండి, చంపేసుకోండి. ఎందుకంటే పింకీ నుదుటన ఉన్న కుంకుమ చెరిగిపోతుంది కదా. చంపేయండి మావయ్య, చంపేసుకోండి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే పింకీ మాత్రం, నాన్న వీడు బ్రతకడానికి వీల్లేదు పెద్దనాన్న, వాడిని చంపేయండి అని పింకీ కూడా అనగానే, ఏం చూస్తున్నారు నాన్న, చంపేయండి అని అంటూ వెంటనే రూప వచ్చి గన్ని తీసుకొని జీవన్కి గురి పెట్టగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వీడిని ఇలా కాదు నాన్న, వీడిని చంపేసి పోతలలోకానికి తొక్కేయాలి. అవునా రూప, చంపేయమనే అంటున్నాను. వద్దమ్మా, ఆవేశపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అసలు పింకీ మెడలో వీడి ఎలా తాళి కట్టాడు, ఆ క్షణం ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీడిని చంపేస్తే ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అవునమ్మాయి గారు, ఆవేశపడకండి అని అనగానే వెంటనే ఇక సూర్యప్రతాప్ గన్నుని క్రిందికి తీశాడు. ఇక మరోవైపు జీవన్ మాత్రం రూమ్లోకి వెళ్ళి ఏ నిమిషానికి ఏం జరుగునో అని పాట పాడుకుంటూ ఉంటాడు. అదే సమయానికి విజయాంబిక దీపక్లు ఇద్దరు వస్తారు. అసలేంటి జీవన్, నిన్ను మేము ఎంత నమ్మామో, ఎంత సపోర్ట్గా నిలిచామో, కానీ నువ్వు మాత్రం మాకు అన్యాయం చేయాలని చూస్తావా? నేను ఇదంతా కావాలని చేయలేదు. ఒక్క క్షణం నువ్వే ఊహించుకో, నీకే అర్థమవుతుంది. ఏంటి ఊహించుకునేది? అసలు నువ్వు ఇలాంటి వాడివని తెలియదు. పక్కనే పావును పెట్టుకొని పాలు పోసి పెంచినట్టుంది. విజయాంబిక గారు, మీరు ముందు ఆపుతారా? దీపక్, నువ్వే బాగా ఆలోచించుకో. నేను అప్పటికే హారతి లవర్ని, కానీ నువ్వు మధ్యలోకి వచ్చి నువ్వేం చేశావు? ప్రేమించానంటూ తిరిగావు. ఇదంతా నా తప్పు కాదు కదా, అది నీ తప్పే కదా. అయినా విజయాంబిక గారు, మీ కొడుకు గురించి మీకు తెలీదా? నేను చెప్పాలా? చెప్పండి. నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అయితే మీరు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని మేము ఊహించలేదు. నా కొడుకుని అందరి ముందు దోషిగా నిలబెట్టాలని అనుకున్నావు కదా, అలా అనుకోకుండా జరిగిపోయింది. మమ్మీ, వీడిని మాత్రం వదిలిపెట్టకూడదు మమ్మీ, ఎందుకంటే మనల్ని ఇరికించాలని చూశాడు. అవును దీపక్, వెంటనే ఈ విషయం మీ మామయ్యకు చెప్పాలి. వీడేమేం కుట్రలు చేశాడో, వీడేమేం ప్లాన్స్ చేశాడో అవన్నీ కూడా మనం బయట పెట్టాలి. పదరా, ఇప్పుడే మనం బయట పెడదాం అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా, వెళ్ళండి, వెళ్ళి నా గురించి అంతా చెప్పేసేయండి. నేను కాదలను, కానీ చెప్పే ముందు ఒక్క మాట. ఏంటా ఒక్క మాట? బాంబ్ బ్లాస్ట్. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ ఎవరిచ్చారు? సూత్రధారి ఎవరు? ఇవన్నీ అవసరం కదా. కాబట్టి ఇవన్నీ చెప్పే ముందు ఎవరు ప్లాన్ చేయించారు ఇవన్నీ కూడా మావయ్యకి చెప్పేయండి. వెళ్ళండి. అయ్యో, ఏంటి జీవన్ అలా మాట్లాడుతున్నావు? మనం ఒకటి, ఎంతైనా మనసులో ఏం పెట్టుకోకు. కానీ పింకీ గురించి చెప్పలేదు, నా కొడుకు గురించి కూడా నువ్వు అలా చెప్పకపోయేసరికి కోపం వచ్చిందే తప్ప మరే ఉద్దేశంతో కాదు. ఆంటీ, అదంతా అనుకోకుండా జరిగిపోయింది. మీరు కూడా అలా అనుకుంటే ఎలా చెప్పండి? మీరు మనసులో ఏం పెట్టుకోకండి, నేనన్న మాటలు కూడా. సరే జీవన్, మనం ఎప్పట్లాగే ఒకటిగా ఉందామంటే నేను ఈ ఇంట్లో ఉండాలి కొద్ది రోజులు. ఆ కొద్ది రోజుల్లో నేను అనుకున్నవన్నీ జరగాలి. అందుకే నేను ఉంటాను. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతానంటే, కానీ నాకు మీరు సాయం చేయండి. సరే జీవన్, నువ్వు చెప్పినట్టుగా మీకు సాయం చేస్తాము. కానీ మా తమ్ముని దగ్గర మాత్రం మా పేరును ప్రస్తావించకు. అలాగే నా పేరు కూడా అంటే. ఓకే జీవన్ అని అంటూ బయటికి రాగానే, వీడి పట్ల మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. అవును మమ్మీ, క్షణక్షణం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అని దీపక్ అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో రూపరాజు ఇద్దరు కూడా వస్తారు. పెద్దయ్య, దేని గురించి ఆలోచిస్తున్నారు? నాన్న, ఎందుకు నాన్న మీరు వాడి గురించి ఆలోచించి మీ హెల్త్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? అయినా ఏంటమ్మా ఇదంతా జరుగుతుందని నాకు ఒక్క మాటైనా చెప్పాలి కదా. కానీ చెప్పాలని మేము కూడా అనుకున్నాం నాన్న. ఇంట్లో పరిస్థితుల ప్రభావాల వల్ల
మేము చెప్పలేకపోయాము. బాధలను మీ దగ్గరే పెట్టుకొని మీరే ఆలోచిస్తే ఎలా చెప్పండి? పెద్దవాళ్ళం మేము కూడా ఆలోచిస్తాం కదా, మాకు కూడా చెప్పాలి కదా. అంటే పెద్దయ్య, మేము అదే అనుకున్నాం పెద్దయ్య, కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అనుకున్నాం పెద్దయ్య. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. ఆ రోజే మీరు చెప్పి ఉంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చేదా చెప్పండి అని అంటూ ఉంటే, మమ్మల్ని క్షమించండి పెద్దయ్య. నాన్న, ఇకపైన మేమేది చేసినా సరే మీకు చెప్పి చేస్తాం నాన్న. కాస్త చెప్పి చేయండి. ఎందుకంటే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి. అలాగే అసలు ఆ క్షణం ఏం జరిగింది, పింకీ మెడలో తాళి వాడెలా కట్టాడు, ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వాడిని ఇంటి నుండి పంపించేస్తే ఆ తర్వాత వాడు మీడియాకి ఆ వీడియో క్లిప్ని అప్పచెప్తే, నాన్న అరెస్ట్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తారు కదా నాన్న, అప్పుడు ఎలాంటి బాధ ఉండదు. వీడియో లీక్ అయితే ఎలా అమ్మా? పింకీ పరువు ఏం కావాలి, పింకీ జీవితం ఏం కావాలి, ఒక ఆడపిల్ల జీవితం అని అనగానే, అవును నాన్న, పింకీ తల్లిదండ్రులు కూడా ఆ క్షణం ఏం జరిగింది, తాళి ఎలా పడిందనే ఆలోచిస్తున్నారు. నాన్న, ఓకే నాన్న, మేమేం చేసినా సరే నీకు చెప్పే చేస్తాం. సరే ఇక వెళ్ళి పడుకోండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళి పడుకుంటారు. మరోవైపు మాత్రం, నాన్న, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఎందుకు నాన్న ఎవరు కూడా నన్ను ఏమనట్లేదో. అమ్మ, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా? మీ అమ్మ నిన్ను పుట్టినప్పటి నుండి చూస్తుంది. నువ్వు ఎలా ఉంటావు, మీ పెద్దనాన్న పట్ల ఎలా ఉన్నావు, మా అందరితో ఎలా ఉంటావో మాకు తెలీదా? ఎవడో వచ్చి తప్పు చేసావంటే మేమెలా నమ్ముతామమ్మా? ఇక అంతలో సుమ వచ్చి, ఇదిగో అమ్మ, నువ్వు సరిగా భోజనం కూడా చేయలేదు, నీకు నచ్చిన భోజనం చేసుకొని వచ్చాను, తినమ్మా పింకీ అని అంటూ ఉంటే, ఇలా ఇవ్వు సుమ అని అంటూ వెంటనే చంద్ర తినిపిస్తూ ఉంటాడు పింకీకి. నాన్న, మీరు ఎప్పుడో భోజనం చేశారు, నా వల్ల బాధతో తినను కూడా తినలేదు, మీరు ముఖ్యంగా మీరు తినాలి నాన్న. నీ కడుపు నిండితే మా కడుపు నిండినట్టేనమ్మా అని అంటూ భోజనం తినిపిస్తూ ఉండగా ఒక్కసారిగా సరం తప్పుతుంది. అప్పుడు వెంటనే, అయ్యో సుమ, వాటర్, ఇదిగో అమ్మ పింకీ అని అంటూ వాటర్ తాగిపిస్తూ ఉంటుంది. ఎందుకు నాన్న, ఎవరు కూడా నన్ను ఏమీ అనట్లేదు, ఎవరెందుకు అంటారమ్మా, నువ్వు తప్పు చేయనప్పుడు. కానీ వాడు ఆ క్షణం నీ మెడలో తాళెందుకు కట్టాడో, ఎలా కట్టాడో అది తెలుసుకుంటే వాడి బ్రతుకును అల్ల కల్లోలం చేస్తాడమ్మా మీ పెద్దనాన్న. మీ అక్కకైనా సరే నువ్వు నిజం చెప్పుంటే అప్పుడే రాజు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఉండేవాడు. ఇక మరోవైపు మాత్రం జీవన్ బయటికి రాగానే ఎంత నిశ్శబ్దంగా ఉంది. నా గురించి ఏం తెలియనప్పుడో అందరూ కోప్పడుతూ తిడుతూ ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరూ ఏమీ అనట్లేదు అని విధంగా అనుకుంటూ ఉండగా, హే పింకీ, ఏంటి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదైనా చేసుకొనిరా వెళ్ళు అని అనగానే వెంటనే సుమా చంద్రాల వైపు చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి శ్వేత ఇంట్లోకి అడుగు పెట్టగానే జీవన్ చూసి షాక్ అయిపోతాడు.